సో నిన్న అక్కడ నాగర్ కర్నూల్లో బేబీ చనిపోయినటువంటి ఘటనలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం జరిగింది. ప్రజలంతా సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులర్పించి రెడ్లను శిక్షించాలని చెప్పి ఓవైపు డిమాండ్ చేస్తూ ఉంది. ఇష్యూ నేషనల్కి వెళ్ళింది. అయినా కూడా పోలీసులు 8 మందిలో 3గురిని అరెస్ట్ చేసి మిగతా 5గురిని తప్పించి డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి రెడ్డిలను కాపాడడానికి అచ్చంపేట నుంచి ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొచ్చి ఒక ఏది మా నిమ్న వర్గాల ఎమ్మెల్యేని పట్టుకొచ్చి వ్యవస్థ అన్యాయం జరిగితే దళిత ఎమ్మెల్యేని పట్టుకొచ్చి చెప్పిస్తారు ఏం కాదని. అవి అట్లుంటుంది అన్నట్టు రెడ్ల కార్యక్రమం అంతా. సో మరి ఇక దళితులారా, మరి మన సోదరులారా, ఆ ఎమ్మెల్యే సంగతి కూడా చూసుకోరు. ఇక రేపు ఆయనకు అన్యాయం జరిగితేనే మీరు నిలబడాలి, మనకు అన్యాయం జరిగితే ఆయన పోయి రెడ్ల పక్కకు ఉంటాడు అన్నట్టు. అదొకటి. ఇక రెండో అంశం ఏంటంటే నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ ఇంకా దాంట్లో ఒక డిమాండ్ చేసేది ఉంది. మిగతా 5గురిని కూడా అరెస్టు చేసి వెంటనే రిమాండ్కి పంపాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటై గర్జిస్తున్నటువంటి సందర్భంలో పోలీసుల నాటకాలు కల్లారా చూస్తూనే ఉన్నారు జనం. మీని ఎట్టు పరిస్థితిలో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము ఆ విషయంలో.